వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 14 శనివారం ద్వాదశి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఈరోజు శని త్రయోదశి. శని భగవాన్ని పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శని భగవానుడు మీకు అనుకూలించే వాతావరణం కనిపిస్తుంది. రేపు మహాశివరాత్రి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున దశమంలో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతోషంగా పనిచేస్తారు. లాభంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో విజయాలు, వ్యాపారాభివృద్ధి కనిపిస్తుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. సంతోషంగా పనిచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో శని సంచరించడం వల్ల పని భారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని అధికమయ్యి మీరు అలసినటువంటి సందర్భాలు, శారీరక శ్రమ, పీడ కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, వయోవృద్ధులకు నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ శనివారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, మీ మాటకు విలువ పెరుగుతుంది. దశములో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆనందంగా సంతోషంగా పనిచేస్తారు. దశములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. పనిభారం పెరుగుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగానే చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, ఆర్థిక సమస్యలు, కొన్ని అశుభ వార్తలు కూడా వినాల్సిన వాతావరణం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ శనివారం రోజున షష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని, ఆనందాన్ని అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. జన సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మీరు పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. భాగ్యములో శని సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కోలేక వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, శ్రమ అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలను గురువులకు దానం చేసి వారి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల, వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున షష్టములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. సప్తములో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. లాభంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలకు అవకాశం ఉంది. సప్తంలో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం,
గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. సూర్యభగవాన్ని నమస్కరించండి. తండ్రి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శనివారం రోజున షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి కూడా సహకారం అందుకుంటారు. షష్టములో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ నూతన కార్యక్రమాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. పంచములో కుజుడు సంచరిస్తున్నాడు. సంతానంతో మనస్పర్ధలు ఆలోచనలు కలిసి రాదు. భూవాహన సమస్యలు రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టములో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆలోచనలు కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు మంచి లాభాలు వస్తాయి. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. పంచములో రాహు సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని నూతన అవకాశాలు కానీ విజయాలను కానీ సాధించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలకు అవకాశం ఉంది. చతుర్థములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, కుటుంబ సౌఖ్యము, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అశాంతి, నిరాశ కలిగే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తెలుపు రంగు బసధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి ఈ శనివారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు, ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారము, ప్రభుత్వ సహకారంతో ఆదాయం అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, జీవిత భాగస్వామ్య విషయంలో శుభవార్తలు, విద్యార్థులకి నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపము, వ్యాపారపరమైన ఇబ్బందులు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారము కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి ఈ శనివారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆదాయం అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో సునాయాసంగా కూడా విజయాలను సాధించుకుంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయములో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనిభారము, శ్రమ అధికమవుతుంది. కొన్ని కార్యక్రమాలు మీరు వాయిదా వేసుకోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి.
వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శనివారం రోజున దశమంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఈరోజు లాభములో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.